ద మోస్ట్ ఐప్డ్ ఫోన్ IQ13 ఈరోజు మనం ఫుల్ రివ్యూ చూస్తాము. నేను అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టలేదు, ఎందుకంటే నో నీడ్ ఆఫ్ ఇట్. ఈ రోజుల్లో మనకి అన్బాక్సింగ్ లో ఏమొస్తుందో మీకు తెలుసు కదా. సో అన్బాక్సింగ్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే కూడా మనకి ఫోన్ తో పాటు బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 120W చార్జర్ అండ్ టైప్ సి కేబుల్ ఇచ్చారు అనమాట. సో ఇది ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే, కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే మాత్రం ఫోన్ మన చేతిలో తీసుకోగానే ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే చుట్టూ మనకి అల్యూమినియం ఫ్రేమ్ వాడినారు అనమాట. అది కూడా మనకి మెటాలిక్ ఫినిష్ లో షైనీగా ఉంది. గ్లాస్ ఫినిష్ అయితే ఉంది, మ్యాట్ ఫినిష్ అయితే లేదు. ఇందుకు మనకి iPhone 12 సిరీస్ 11 సిరీస్ ఏదైతే ఉందో సో అలానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వస్తున్న ఐఫోన్స్ లో మ్యాట్ ఫినిష్ వస్తుంది కదా, సో అలా అయితే అనిపిస్తుంది. కాబట్టి ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, ఫ్రంట్ సైడ్ ఏదైతే యూజ్ చేస్తారో డిస్ప్లే కోసము అది AG గ్లాస్ అంట, కాదు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ యూజ్ చేస్తారంట. ఈ రోజుల్లో మనకి కార్నింగ్ ఓఎస్ విక్టస్ 2, విక్టస్ 1 కానీ 4, కార్నింగ్ ఓఎస్ 4, 5 ఇది యూజ్ చేస్తా ఉంటే, వీళ్ళు ఇప్పటికీ స్కాట్ సెన్సేషన్ అని చెప్పేసి AG గ్లాస్ అని చెప్పేసి యూజ్ చేయడం మాత్రం నాకు కొంచెం పర్సనల్ గా నాకు అది నచ్చలేదు. ఎందుకంటే 50-55 వెళ్ళిపోతా ఉంటే కూడా ఆ గ్లాస్ యూజ్ చేయకుండా ఉంటే మాత్రం నాకు నచ్చలేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇది గ్లాస్ ఫినిషే, కాకపోతే ఆ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు ఏ ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తీసుకోలేదు, ఎనామల్ గ్లాస్ ఏదో యూజ్ చేశారంట. సో బ్యాక్ సైడ్ కూడా సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీలో ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ కానీ కొంచెం కాంప్రమైజ్ అంటే నాకు అనిపిస్తుంది. బట్ ఫ్రేమ్ విషయంలో ఏదైతే ఉందో అల్యూమినియం ఫ్రేమ్ కానీ చేతులు పట్టుకుని ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్, లుక్స్ గ్రేట్. నాకైతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఈ డిజైన్ లో భాగంగా మనకి టిపికల్ గా ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూడడానికి ఎలా ఉంటుందో ఒకేలాగా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సామ్సంగ్ S సిరీస్ ఫోన్స్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లాస్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో, ప్రీవియస్ జనరేషన్ ఎలా ఉంటుందో, ఈ జనరేషన్ కూడా అలానే ఉంటుంది అనమాట. ద సేమ్ యాక్సెస్ మనకి IQ ఫోన్స్ లో కూడా IQ12 ఎలా ఉందో IQ13 కూడా బ్యాక్ సైడ్ చూడ ఒకే లుక్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. హాలో లైట్ ఇంక్లూడ్ చేశారనమాట. మీకు చూడడానికి ఎక్కడ కనిపించదు అంటిల్ అన్లెస్ అది ఆన్ చేస్తే తప్పితే, ఓకేనా. సో ఇది కెమెరా బంప్ లో ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. సో ఇదైతే మనకి నోటిఫికేషన్ వచ్చినా, కాల్స్ వచ్చినా, మీరు గేమ్ ఆడుతా ఉన్నా, మ్యూజిక్ ఏదైనా ప్లే చేసినా, ఇలా మల్టిపుల్ వేస్గా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు విత్ RGB కలర్. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉందన్నమాట. బ్రీతింగ్ అని, ఫ్లోయింగ్ అని, పల్సింగ్ అని చెప్పేసి మీకు ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నెగిటివ్ అని చెప్పను, ఒక యాడ్ ఆన్ ఫీచర్. ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చింది మనకు తెలియదు, మనకి ఇది గ్లో అవుతా ఉంటే నోటిఫికేషన్ వచ్చింది అని చెక్ చేసుకోవచ్చు, కాల్స్ వచ్చింది సైలెంట్ లో ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక యాడ్ ఆన్ ఫీచర్. ఇది ఉన్నట్టుగా కూడా తెలియదు. నథింగ్ ఫోన్స్ లో కొంచెం కొంతమందికి అది అగ్లీ అనిపిస్తుంది బ్యాక్ సైడ్ లుక్, బట్ ఇది ఇంక్లూడ్ చేసినట్టు కూడా తెలియలే. కాబట్టి ఇది చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. నెక్స్ట్ కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ దీంతో 2K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చారనమాట. ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నా, ఇది అప్గ్రేడ్ గా చూడకండి. ఎందుకంటే IQ12 లో మనకి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చారు, బట్ IQ13 లో 2K ఇచ్చారు కదా బ్రో, అప్గ్రేడ్ ఎందుకు కాదని అడిగినంటే మాత్రం IQ11 లో 2K ఉంది, మళ్ళీ IQ12 కి 1.5K డౌన్ స్కేల్ చేసినారు, మళ్ళీ IQ13 కి మళ్ళీ దాన్ని 2K అప్ స్కేల్ చేశారు అనమాట. సో ఉన్నింది తీసేసినారు, మళ్ళీ ఇచ్చినారు, అలానే చూడండి. కానీ ఎక్స్ట్రా ఫీచర్ గా యాడ్ ఆన్ గా మాత్రం చూడకండి. కమింగ్ టు డిస్ప్లే చూసుకుంటే మనకి 144Hz ఉంటుంది రిఫ్రెష్ రేట్ చూసుకుంటే. అండ్ ఇది LTPO ప్యానల్ తో వస్తుంది అనమాట. సో ఎక్సలెంట్ గా ఉంది డిస్ప్లే. ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ యూస్ చేస్తా ఉంటే తోపస్లో ఎటువంటి డౌట్ లేదు. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో నాకు ఈ వంక ఉంది, నాకు ఇది సరిపోలేదే, ఇది ఇంకా ఇచ్చింటే బాగున్నాయి అని ఒక ఫీలింగ్ కానీ, కలర్ విషయంలో కానీ, బ్రైట్నెస్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్. 4K సపోర్ట్ చేస్తుంది, 4K వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది, HD వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్, ప్రాబ్లం అయితే లేదు. అండ్ బెజల్స్ కూడా మనకి డిస్ప్లే బెజల్స్ కూడా చిన్నగా, చాలా చిన్నగా ఉందన్నమాట. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మెయిన్ గా వంకల పెట్టడానికి అయితే ఏం లేదు, ఎక్సలెంట్ గా ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ కమింగ్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, స్నాప్డ్రాగన్ 8 Elite ఈ ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో యూస్ చేస్తారు అనమాట. ఇది ఇండియాలో వచ్చిన సెకండ్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Elite తో. సో నేను ట్విట్టర్ లో చూసినంత వరకు చాలా వరకు హీటింగ్ ఇష్యూస్, GT7 Pro లో కూడా హీటింగ్ ఇష్యూస్ మనం చూసినాము. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు టెస్టింగ్ స్కోర్స్ చెప్తున్నా, ఆండ్రాయిడ్ స్కోర్ టెస్ట్ చేసేటప్పుడు నాకు అరౌండ్ వాళ్ళు 3 million చెప్పారు, బట్ నాకు 2.8 million మాత్రం వచ్చింది. ఇన్ బిట్వీన్ టెస్టింగ్ లో నేను టెంపరేచర్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు 47 degrees మాక్సిమం రిజిస్టర్ అయింది. ఈ వింటర్ టైంలో, ఈ కూల్ గా ఉన్న టైంలోనే. టిపికల్ ఇండియన్ స్టాండర్డ్స్ చూసుకుంటే 45 degrees కన్నా మించకూడదు, బట్ ఇది 47, కొంతమంది 50 degrees కూడా దాడుతాను చెప్పేసి రివ్యూస్ లో మనం చూస్తున్నాం అనమాట. సో ఇవన్నీ స్కోర్స్ వరకే పరిమితం. ఎందుకంటే సివిత్ రాయల్ టెస్ట్ కూడా నేను రన్ చేసిన, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ రన్ చేసినా కూడా 75%, 70%, 78% వరకు మాక్సిమం నాకు వచ్చింది అనమాట సివిత్ రాయల్ టెస్ట్. ఆబ్వియస్లీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇవి ఈ టెస్ట్ లో మాత్రం మాక్సిమం నాకు 47 degrees నాకు రిజిస్టర్ అయింది టెంపరేచర్ మాత్రం. అండ్ కమింగ్ టు రియల్ టైమ్ పర్ఫార్మెన్స్, BGMI వచ్చేసి దీంతో మనకి ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే 120 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. నాకు దీంతో టాకో స్టాక్స్ ఒక యాప్ ఉంది, దాన్ని యూజువల్ గా నేను గేమింగ్ టెస్ట్ చేస్తాను అనమాట. దాని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను దాంతో నేను. సో దాంతో ఇది రన్ అవ్వలేదు అనమాట సరిగ్గా. బట్ నా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, అది ఎందుకంటే FPS మానిటర్ చేస్తాం అనమాట. ఆ టాకో స్టాక్స్ యూజ్ చేసుకొని FPS మానిటర్ చేస్తాము, అదైతే వర్క్ అవ్వలేదు అనమాట. సో బట్ నేను గేమ్ ఆడుతా
ఉంటే మాత్రం ఎక్సలెంట్ స్మూత్గా ఉంది, బట్టర్ స్మూత్ నిజం చెప్తున్నాను నేను. గేమింగ్లో మాత్రం తోపు అసలు. మీరు టీడీఎం ఆడినా, డెత్ మ్యాచ్ ఆడినా, నార్మల్గా క్లాసిక్ మోడ్స్లో ఆడినా, రీసెంట్గా మనకి ఏదో మోడ్స్ ఇచ్చారు కదా, సో ఫ్లైట్ నుంచి దిగుతూ ఉంటే కూడా మనకి ఇంకా అదనేమో అంటారు కదా, సమ్ ఏదో ఈవెంట్లో మనం దిగుతా ఉండేటప్పుడు హై ఇది ఉంటుంది అనమాట, అక్కడ మల్టిపుల్ ప్లేయర్స్ ఉండడం వల్ల. సో అలాంటి ప్లేస్లో మనం దిగుతా ఉంటే కూడా ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా నేను నోటీస్ చేయలేదు. అప్పుడప్పుడు ఫోన్ చీట్ అయినప్పుడు మాత్రం 1-2 చోట్ల మీ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారనమాట. సో BGMI X సిరీస్ మాత్రం టాప్ నాచ్, ఎటువంటి డౌట్ లేదు దాంతో మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ బిట్వీన్ గేమ్ ఆడేటప్పుడు మీకు ఛార్జింగ్ అయిపోయిందంటే, ఇది నేను రికమెండ్ చెయ్యను, బట్ ఛార్జింగ్ అయిపోతే మనకి డైరెక్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఇచ్చారనమాట. మీరు ఛార్జింగ్ పెట్టినారంటే మన బ్యాటరీకి పవర్ వెళ్ళకుండా డైరెక్ట్గా ఏదైతే ఛార్జింగ్ తీసుకుంటుందో అది ఫోన్కి వెళ్ళేలాగా, మదర్ బోర్డ్కి వెళ్ళేలాగా ఛార్జింగ్ అవ్వదు అనమాట. బట్ ఫోన్ మాత్రం ఆ ఛార్జింగ్ తీసుకుంటూ ఉంటుంది. అదొక సపోర్ట్ ఇచ్చారనమాట. నేను సజెస్ట్ చేయను ఇలా ఆడండి అని చెప్పి సజెస్ట్ చేయను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో, గేమ్ ఆడేటప్పుడు కాదు, ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మాత్రం యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫ్యూచర్ కూడా ఉంది, యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి జెన్షన్ ఇంపాక్ట్ని ఆడింది, అది కూడా చాలా ఎక్స్టెంట్గా ఉంది గ్రాఫిక్స్లో కానీ. అండ్ ఇన్ బిట్వీన్ ఈ జెన్షన్ ఇంపాక్ట్ ఆడేటప్పుడు కానీ, BGMI ఆడేటప్పుడు కానీ 1 or 2 hours గేమ్ ఆడుతూ ఉంటే కూడా మ్యాక్సిమమే నాకు రిజిస్టర్ అయింది 37, 38, 39 అనుకుంటా నాకు మ్యాక్సిమం రిజిస్టర్ అయింది. ఇన్ బిట్వీన్ లో 40 కూడా టచ్ అవ్వలేదు. సో నాకు అర్థం కాని ఏంటంటే ఆండ్రాయిడ్ స్కోర్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం మనకి 47, 48 అలా వెళ్ళిపోతుంది, గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం 37, 38 ఎలా ఉంటుంది అని నాకు అర్థం కాలేదు. మేబీ ఆ స్కోర్స్ ఎక్కువ రావడానికి ఆ ఆండ్రాయిడ్ స్కోర్స్ CPU థ్రోట్లింగ్ రన్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు దాన్ని ఎక్కువ బూస్ట్ చేసి ఉండొచ్చు, దానివల్ల టెంప్ అలా రైజ్ అవుతుంది అనేసి నా ఒపీనియన్. బట్ ఈ రియల్ లైఫ్ లో మాత్రం మీకు ఎక్కడ వామ్ అయిపోవడం కానీ, హీట్ అయిపోవడం కానీ మీరైతే గమనించరు. బేర్ హ్యాండ్స్తో పట్టుకుంటే, ఖాళీ పౌచ్ చేయకుండా హ్యాండ్స్తో పట్టుకున్నప్పుడు మాత్రం మీకు కాలుతున్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఇది మెటాలిక్ ఫ్రేమ్తో వస్తుంది కాబట్టి. ఎంటైర్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో అండ్ డే టు లైఫ్లో యూస్ చేస్తామంటే కూడా మనకి యాప్స్ కానీ మనకి ఎవ్రీథింగ్ మీరు స్విచ్ అవుతా ఉంటే కూడా సరే ఎక్సలెంట్గా ఉంది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో మాత్రం దే నెయిల్డ్ ఇట్, టాప్ నాచ్గా ఉంది. బట్ ఆ ఆండ్రాయిడ్ స్కోర్స్ ఆ CPU థ్రోట్లింగ్ రన్ చేసినప్పుడు మాత్రం మనకి కొంచెం ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ ఇచ్చిండొచ్చేమో అనిపించింది, అంతేగాని రియల్ లైఫ్లో అలా ఏం అనిపించడం నాకు. సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో దే నెయిల్డ్ ఇట్, ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా, సో ఈ పర్ఫార్మెన్స్ ని హ్యాండిల్ చేయాలంటే అదే లెవెల్ బ్యాటరీ ఉండాలి కదా, 6000 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. దాన్ని ఛార్జ్ చేయడానికి 120 watt ఛార్జర్ మనకి బాక్స్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు. దాని యూసేజ్ నేను ఛార్జింగ్ పెడితే 0 to 100% నేను ఛార్జింగ్ పెడితే కరెక్ట్గా 30 నిమిషాలు, 5 గంటల 7 నిమిషాలు నేను ఫుల్ ఛార్జ్ చేయడం స్టార్ట్ చేస్తే 5 గంటల 30 నిమిషాలకి నాకు ఫుల్ ఛార్జ్ అయిపోయింది అనమాట. సో విత్ 30 minutes లో మీకు 0 to 100% అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, దాని ఎటువంటి డౌట్ అయితే లేదు. కొన్నిసార్లు అయితే 30 నిమిషాలు కూడా తీసుకోవచ్చు, డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్స్ బేస్ చేసుకుని అలా ఉండొచ్చేమో. ఓకేనా, సో ఇది నా ఎక్స్పీరియన్స్ లో ఛార్జింగ్ టైం మాత్రం. S40 స్క్రీన్ టైం చూసుకుంటే మాత్రం ఎట్లేదనుకున్నాం 7 గంటల సేపు, ఎంత తక్కువ వేసుకున్నా కూడా 7 గంటల సేపు కాకుండా వస్తుంది అనమాట, దాంతో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. కమ్యూనిటీ కెమెరా డిపార్ట్మెంట్ ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ 350 MP కెమెరా ఇచ్చారనమాట, అండ్ ఫ్రంట్ సైడ్ 30 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. ఈ 4 కెమెరాలు యూస్ చేసుకుని మీరు 4K 60fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ టైం iQOO 12 లో మనకి 1080p రెస్ట్రిక్ట్ చేశారు ఫ్రంట్ కెమెరా, బట్ ఈసారి దాన్ని అప్గ్రేడ్ చేయడం మాత్రం విచ్ ఇస్ గుడ్ థింగ్. బట్ ఇక్కడ క్యాచ్ ఉంది, చెప్తాను చూడండి. ఏంట్రా అంటే ఓకే అది లాస్ట్ లో మాట్లాడుకుంటాం, వీడియో డిపార్ట్మెంట్ లో మాట్లాడుతుంది దాని గురించి. సో కమింగ్ టు రియల్ టైం పర్ఫార్మెన్స్, నేను టెస్ట్ చేసినప్పుడు ఆ కెమెరాస్ ఎలా ఉందంటే మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి విత్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది అనమాట. నైట్ టైంలో నేను సింగిల్ స్టేటెడ్ కండిషన్ లో ఫోటో తీసినప్పుడు మాత్రం ఓకే ఇమేజ్ మాత్రం కొంచెం క్రిస్ప్ అండ్ క్లియర్ గా బాగానే ఉంది. ఎక్కడ నాకు షేక్ అయిపోవడం కానీ, కలర్స్ డౌన్ అవడం కానీ, బాక్స్ షాట్ అయిపోవడం కానీ ఎక్కడ గమనించలేదు. నైట్ టైంలో కూడా చాలా బాగుంది. స్ట్రీట్ లైట్ నాకు ఆపోజిట్ గా ఉండి ఫోటో తీస్తే కూడా బాగా వస్తుంది, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేదు. కాకపోతే వాళ్ళు చెప్పారు వివో ఆల్గారిథం దీంతో యూజ్ చేసామని చెప్పేసి, సో ఆ లెవెల్కి ఉందంటే మాత్రం లేదు కానీ బట్ బాగుంది నైట్ టైంలో మాత్రం. అండ్ డే టైంలో HDR పర్ఫార్మెన్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, ఎక్స్పోజర్ లెవెల్స్ కానీ, హైలైట్స్ కానీ, షాడోస్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్, ఎక్కడ ప్రాబ్లమ్ అయితే నాకు అనిపించలేదు. మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంది, మీరు ఎక్కడ అంటే బాగాలేదనే ఫీలింగ్ మాత్రం మీకు రాదు, ఆబ్వియస్లీ చెప్తా, 100% చెప్పగలుగుతా. అండ్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మనకి నైట్ టైంలో కంపేర్ టు మెయిన్ కెమెరా కొంచెం డార్కర్ సైడ్ అంతా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇమేజ్ కొంచెం డార్క్ గా వస్తుంది మెయిన్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే, అది కొంచెం బెటర్ గా ఇచ్చింటే నైట్ టైంలో ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ సాఫ్ట్ అంటే మెయిన్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కొంచెం సాఫ్ట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, సో అది ఇంకా బెటర్ గా ఇచ్చింటే బాగుంది అనేది నా ఒపీనియన్ నైట్ టైంలో మాత్రం. డే టైంలో మాత్రం క్లోజ్ టు ఈక్వల్ గా మనకి మెయిన్ కెమెరా ఏదైతే ఉందో సేమ్ కలర్ సైన్స్, సేమ్ HDR టోన్స్,
సేమ్ షాడోస్, సేమ్ హైలైట్స్, ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్. మనకి మెయిన్ కెమెరా ఏదైతే కలర్ సెన్స్ ఉందో అదే అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా యూస్ చేశారు మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అల్ట్రా వైడ్ యాంగిల్ డే టైమ్ లో మాత్రం ఓకే, జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ అంత పెద్దగా అయితే మాత్రం లేవని చెప్పుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ యూస్ చేసినప్పటికీ కూడా అది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసినచ్చేమో అని ఒక స్కోప్ అది మాత్రం ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, నాకు ఇక్కడ ఏంటంటే ఒకటి ఈ రోజుల్లో పెరిస్కోపిక్ లెన్స్ అని చెప్పేసి 3x ఆప్టికల్ జూమ్, 5x ఆప్టికల్ జూమ్ వెళ్ళిపోతా అంటే వీళ్ళు ఇంకా 2x ఆప్టికల్ జూమ్ కే అది కూడా టెలిఫోటో లెన్స్ యూస్ చేయడం మాత్రం నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా 3x కానీ పెరిస్కోపిక్ లెన్స్ కానీ యూస్ చేసింటే ఇంకా బెటర్ అనేదే నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు చెప్పొచ్చు లాస్ట్ లెస్ జూమ్ మీరు ఇంకా 4x లో కూడా ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పేసి, వాళ్ళు ఎంత చెప్పినా కూడా మీకు కావాలంటే ఇమేజ్ ప్లేస్ చేస్తూ ఉంటాను చూడండి. 4x లో కొంచెం సాఫ్ట్ అయితే మీరు ఇమేజ్ గమనిస్తారు అనమాట. ఆబ్వియస్లీ నైట్ టైంలో అయితే మాత్రం ఇంకా ఎక్కువ సాఫ్ట్ ఉంటుంది. డే టైంలో ఓకే మేనేజబుల్ అని చెప్పుకోవచ్చు కానీ అంత గొప్పగా ఉంటుంది 4x లో మనం చెప్పలేము. బట్ 2x లో మాత్రం నైట్ టైంలో కానీ డే టైంలో కానీ కొంచెం బెటర్గా ఉంది. బట్ నైట్ టైంలో 2x ఫోటోస్ మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉంది. అది కొంచెం ఇంకా క్రిస్ప్ అండ్ క్లియర్గా షార్ప్నెస్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసింటే బాగుండనేదే నా ఒపీనియన్. ఫైనల్ చెప్పాలంటే మాత్రం కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసి నేను ఫోటోలు తీసినప్పుడు మాత్రం నైట్ టైంలో కూడా సరే నాకు డార్కర్ గా ఉంది, సాఫ్ట్ గా ఉంది ఇమేజ్. కంపేర్ టు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ కెమెరా లోయెస్ట్ పర్ఫార్మింగ్ చేస్తుంది నైట్ టైంలో. చాలా సాఫ్ట్ గా ఉంది ఇమేజ్, చాలా డార్క్ గా ఉంది అనమాట. ఈ లైట్ కి ఆపోజిట్ గా నిల్చుకో ఫోటోలు తీస్తే ఓకే అని చెప్పుకోవచ్చు కానీ కొంచెం లైట్ తక్కువైనా కూడా డార్కర్ గా ఉంది. ఇంకా కొంచెం బెటర్, కొంచెం కాదు చాలా బెటర్ చేయాలి నైట్ టైంలో మాత్రం ఫ్రంట్ కెమెరా. కమింగ్ టు డైలైట్ పర్ఫార్మెన్స్, డైలైట్ లో మాత్రం ఓకేగా ఉంది కానీ నాట్ టాప్ నాట్. ఎందుకంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంది కదా మనకి, అది కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన మోటో H50 Pro, H50 లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యూస్ చేసింది H50 Pro అనుకుంటా. ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా పెద్దది, ఒక గ్రూప్ నిల్చుకుని ఫోటో తీసుకోవచ్చు అనమాట సెల్ఫీ కెమెరా యూస్ చేసి ఫోటో తీసినప్పుడు. దీంతో మాత్రం ఒక ముగ్గురు నిల్చుకుంటే వాటికి నాలాంటి ఒక ముగ్గురు నిల్చుకుంటే కొంచెం లాభంగా ఉంటాయి కాబట్టి నాలుగులో ముగ్గురు నిల్చుకుంటే సరిపోతుంది. సో కెమెరాకి నిండిపోతారు అనమాట. సో ఇలాగా ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇంకా కొంచెం బెటర్ గా ఇచ్చింటే బాగుంది అనిపించింది ఫ్రంట్ కెమెరాలో మాత్రం. అండ్ HDR పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది ఫ్రంట్ కెమెరాలో, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. బట్ స్కిన్ టోన్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది, స్కిన్ టోన్స్ మాత్రం ఫ్రంట్ కెమెరాలో. అండ్ HDR పర్ఫార్మెన్స్ లో కూడా సమ్ టైమ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ లో సన్ ఉంటే మాత్రం మనకి ఏదైతే చూస్తాం OnePlus లో స్క్రీన్ వైట్నింగ్ ఇష్యూ అండ్ ఒక ఆర్ అలాగే ఏర్పడుతుంది కదా. సో అదే ఇష్యూని నేను దీంతో కొన్ని ఇమేజ్ లో మాత్రం నోటీస్ చేశాను అనమాట. ఓవరాల్ గా ఫోటోస్ లో మాత్రం ఫ్రంట్ కెమెరా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ పెరిస్కోపిక్ లో కూడా, పెరిస్కోపిక్ లో ఇంకా బెటర్ 4x 3x కానీ 5x కానీ ఇచ్చింటే బాగుందని నా ఒపీనియన్. అండ్ ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్ లో నైట్ టైంలో కానీ డే టైంలో కానీ కొంచెం ఆ ఇమేజ్ యొక్క జూమ్ చేస్తే కూడా షార్ప్నెస్ ఉండేలాగా అండ్ నైట్ టైంలో కొంచెం మెయిన్ కెమెరా ఈక్వల్ పర్ఫార్మ్ చేసేలాగా ఇచ్చింటే బాగుండనేదే నా ఒపీనియన్ ఫోటోస్ లో మాత్రం. ఓకే, కమింగ్ టు వీడియో రికార్డింగ్. సో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చేసిన నైట్ టైంలో వీడియో రికార్డ్ చేస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఇచ్చారు కాబట్టి నడుస్తుంటే స్టెబిలైజేషన్ కూడా సరే, నైట్ టైంలో కూడా సరే సింగిల్ స్టేటెడ్ కండిషన్ లో రికార్డ్ చేసాం అనమాట. ఎక్సలెంట్ గా ఉంది, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు. అండ్ కమింగ్ టు డే లైట్ పర్ఫార్మెన్స్, డే లైట్ లో మాత్రం కలర్స్ లో కానీ స్కిన్ టోన్స్ లో కానీ ఎక్స్పోజర్ లో కానీ హైలైట్స్ కానీ షాడోస్ కానీ ఎక్సలెంట్ గా ఉంది. ఎటువంటి ప్రాబ్లం నాకు అనిపించలేదు. కానీ సమ్ టైమ్స్ బ్యాక్గ్రౌండ్ లో నా సన్ ఉంటే మాత్రం ఏమవుతుందంటే సన్ ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజర్ లో పెట్టుకొని నన్ను అండర్ ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. అది మాత్రం నోటీస్ చేశాను, అది కూడా సమ్ టైమ్స్ నోటీస్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ ఆఫ్ ద టైమ్స్ లో వీడియో రికార్డింగ్ కేపబిలిటీలో మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం నైట్ సైడ్ లో 4K 60 ఇచ్చినప్పటికీ కూడా డార్కర్ సైడ్ కే ఉంది. కొంచెం కంపేర్ టు మెయిన్ కెమెరా కొంచెం కొంచెం ఎక్కువ డార్క్ గా ఎక్కువ కొంచెం ఇంకా ముబ్బులు ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో అది ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది నైట్ టైమ్ లో మాత్రం. అండ్ ఇమేజ్ కూడా సరే కొంచెం సాఫ్ట్ గా అన్నట్టు అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. మీకు డిఫరెన్స్ మెయిన్ కెమెరాకి అల్ట్రా వైడ్ యాంగిల్ కి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ కమింగ్ టు డే టైమ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే డే టైమ్ లో మాత్రం మెయిన్ కెమెరాతో ఈక్వల్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు. సేమ్ స్కిన్ టోన్స్, సేమ్ హైలైట్స్, సేమ్ ఎక్స్పోజర్ లో ఈక్వల్ గా మనకి మెయిన్ కెమెరాతో ఈక్వల్ గా పర్ఫార్మ్ చేస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రం. ఆ 2x టెలిఫోటో లెన్స్ మాత్రం ఎక్కువ కొంచెం నైట్ టైమ్ లో కూడా, నైట్ టైమ్ లో కానీ డే టైమ్ లో కానీ కొంచెం షేకీనెస్ ఎక్కువ అనిపించింది. ఎందుకంటే జూమ్ తీసి ఫోటో వీడియో రికార్డ్ చేస్తాం కాబట్టి. సో ఆబ్వియస్లీ అది అలా అనిపిస్తుంది 4K 60 FPS లో, అది ఏం చేయలేమన్నమాట. అండ్ కమింగ్ టు అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మనకి దీంతో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒకటి 8K 30 FPS. ఇది మనం డే టైమ్ లో రికార్డ్ చేసినప్పుడు వార్మ్ టోన్స్ వస్తుంది అనమాట. నాట్ ఓన్లీ IQ, నేను సామ్సంగ్ ఫోన్ కూడా చూస్తాను, దాంతో కూడా మనకి 8K 30 FPS లో కొంచెం వార్మ్ టోన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి పోర్ట్రేట్ మోడ్.
ఈ పోర్ట్రైట్ మోడ్ మాత్రం మనకి 1080p 30fps కే రెస్ట్రిక్ట్ చేశారు. సో అది 4K ఇచ్చింటే బాగుండని నా ఒపీనియన్. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 810 ప్రాసెసర్, మోర్ క్యాపబుల్ ప్రాసెసర్, 4K 60 కూడా ఇచ్చిండొచ్చు, బట్ అట్లీస్ట్ 4K 30 ఇచ్చింటే కూడా బాగుండు. 1080p 30కి రెస్ట్రిక్ట్ చేశారు. సో అది కొంచెం నాకు అనాయింగ్ అనిపించింది. ఇచ్చింటే బాగుండు, బట్ ఓకే. ఆ వీడియో క్వాలిటీ మాత్రం మీకు ప్లే చేస్తూ ఉంటుంది, ఎలా ఉంటుంది మీరు చెక్ చేసుకోండి. బాగానే ఉంది, పెద్ద కంప్లైంట్స్ అయితే ఏం లేవు. 4K ఇచ్చింటే విచ్ ఇస్ మోర్ యూజబుల్ అనేది నా ఒపీనియన్. కమింగ్ టు ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్, లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్ లో 4K రికార్డింగ్ ఇచ్చినప్పటికీ కూడా నైట్ టైమ్ లో చాలా సాఫ్ట్ గా ఉంది. నైట్ టైమ్ లో అయితే మాత్రం మీరు యూజ్ చేసుకునే ఇమేజ్ క్వాలిటీ అయితే మాత్రం ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట. నైట్ టైమ్ లో చాలా ఇంప్రూవ్ చేయాలి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ లో. అండ్ కమింగ్ టు డైలైట్ పర్ఫార్మెన్స్, డైలైట్ లో కూడా ఇమేజ్ షేకినెస్ గా కొంచెం కలర్స్ వాష్ అవుట్ అయినట్టుగా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ లో కంపేర్ టు డైలైట్ వీడియో రికార్డింగ్ సెల్ఫీ కెమెరా యూస్ చేసుకుని వీడియో రికార్డ్ చేసినప్పుడు 4K 60 రికార్డ్ చేస్తే డైలైట్ లో మాత్రం ఎలా ఉందంటే కలర్స్ కొంచెం వాష్ అవుట్ అయిపోయినట్టు అండ్ ఎక్కువ షేక్ అయిపోతుంది కెమెరా, ఫ్రంట్ కెమెరా యూస్ వీడియో రికార్డ్ చేసినప్పుడు. సో కంప్లీట్ గా ఆ 4K ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పర్ఫెక్ట్ గా ఆప్టిమైజ్ చేయలేదు అనేది నా ఒపీనియన్. సో ఓవరాల్ కెమెరా పైన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాత్రం ఫ్రంట్ కెమెరాలో ఇమేజెస్ కానీ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కానీ చాలా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్, బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నైట్ టైమ్ లో కొంచెం ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. అండ్ టెలిఫోటో లెన్స్ బదులు 3x 5x ఆప్టికల్ జూమ్ ఇచ్చింటే బాగుంది అనేది నా ఒపీనియన్. ఒక ఓవరాల్ ప్యాకేజ్ అని చెప్పను, బట్ ఇచ్చిన కెమెరాస్ అయితే బాగానే ఉంది. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్, చిన్న హార్డ్వేర్ మోడిఫికేషన్స్ అప్కమింగ్ మోడల్స్ లో ఇస్తే బాగుంటుంది నా ఒపీనియన్. నెక్స్ట్ కమింగ్ టు OS ఎక్స్పీరియన్స్, దీంతో మనకి ఫన్ టచ్ OS 15 ఇచ్చారనమాట. ఆండ్రాయిడ్ 15 తో మనకి వస్తుంది అనమాట. ఈ OS ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, ఎటువంటి డౌట్ అయితే లేదు. కంపేర్ టు ఫన్ టచ్ OS 15 మాత్రం యానిమేషన్స్ లో కానీ ఎవ్రీథింగ్ గా చాలా యాప్ టైప్ స్విచ్ అవుతా ఉంటే మాత్రం అది LTPO ప్యానల్ ఉండడం వల్ల లేదా వీళ్ళు ఏమైనా ఇంప్రూవ్ చేసినారో నాకు తెలియదు, కానీ ఎక్సలెంట్ గా ఉంది, స్మూత్ గా ఉంది. యానిమేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. కాకపోతే కొత్త ఫీలింగ్ రాలేదు. రీడిజైన్ అయితే OS చేయలేదు, బట్ యానిమేషన్స్ ని వీటిని కొంచెం బాగా చేశారనమాట. అది మాత్రం బాగానే ఉంది, లేదని నేను చెప్పలే. కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేశారు, ఏ ఫీచర్స్ కూడా యాడ్ చేస్తే దాని నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఏం తెలుసు నా యాప్స్ బ్లోట్వేర్, ఇది 55 ఏళ్ళు నువ్వు పెట్టినా కూడా బ్లోట్వేర్ ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. ఎరా రే, ఇది కడుపు కాలే విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే 55 ఏళ్ళు పెడితే కూడా ఆ బ్లోట్వేర్ ఇంక్లూడ్ చేయడం కానీ. అండ్ మోర్ ఓవర్ యాప్ స్టోర్, నాకు యాప్ స్టోర్ ఉందన్నమాట. ఆ యాప్ స్టోర్ ని నువ్వు డిసేబుల్ కూడా చేయను కాదు. ఓకే బ్రో, డిసేబుల్ చేయకపోతే ఏముంది బ్రో, దాని పక్క పెట్టేద్దాం అనుకుంటే మాత్రం నో. నువ్వు ప్లే స్టోర్కి వెళ్ళి ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా కూడా యాప్ స్కానింగ్ అని చెప్పేసి నీ యాప్ స్కాన్ చేస్తాను చెప్పేసి ఆ పేరుతో కింద మనకి యాడ్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అది కొంచెం అనాయంగా అనిపిస్తుంది, చీప్ ఫీలింగ్ తీసుకుని వస్తుంది అనమాట. చిల్లర పనులు ఇవన్నీ కూడా. సో ఇంత పర్ఫెక్ట్ హార్డ్వేర్, ఇంత బెస్ట్ హార్డ్వేర్ ఇచ్చే ఫోన్ లో ఇవన్నీ కూడా ఈ చిల్లర పనులు ఎందుకు అనేది నా ఒపీనియన్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ఏ ఫీచర్లు అయితే మనకి యాడ్ చేస్తుంటారు, సర్కిల్ టు సర్చ్ అని చెప్పేసి మనకి సామ్సంగ్ ఫోన్స్ లో ఉంటుంది కదా, ద సేమ్ యాసెస్ మనకి IQ ఫోన్స్ లో కూడా సర్కిల్ టు సర్చ్ అయితే మనకి కింద మనకి ఒక బార్ ఉంటుంది అనమాట, గెస్చర్ బార్ ఉంటుంది. ఆ బార్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ పైన ఏదైతే ఉందో దాన్ని సర్కిల్ చేసి సర్చ్ చేసుకోవచ్చు. ఇది ఒక యాడ్ ఆన్ ఫీచర్. అండ్ ఏ ఎరేజర్ అని చెప్పేసి గ్యాలరీ లోపల బ్యాక్గ్రౌండ్ లో అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం కానీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కట్అవుట్, మన ఐఫోన్స్ ఉంటుంది కదా, ఇమేజ్ లాంగ్ ప్రెస్ చేస్తే కట్అవుట్ అవ్వడం కానీ. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫీచర్స్ కంపేర్ టు ఫన్ టచ్ OS 14 కంపేర్ చేసుకుంటే 15 లో యాడ్ అయిన ఫీచర్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే IQ డైలర్, మనకి నార్మల్ గా గూగుల్ డైలర్ ఇవ్వకుండా IQ డైలర్ ఇచ్చినారు, డైరెక్ట్ గా మనకి IQ డైలర్ ఇచ్చారు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే కాల్ రికార్డింగ్స్ మీరు చేసుకునేటప్పుడు వితౌట్ అనౌన్స్మెంట్ లో మనం కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ గూగుల్ డైలర్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ IQ డైలర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్ గా వాళ్ళు అయితే ఇచ్చేసినారు అనమాట. ఇది OS డిపార్ట్మెంట్ లో నా ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా IQ ఇంకా పైన అప్కమింగ్ మోడల్స్ అయినా ఈ చిల్లర పనులు ఆపండి, ఎందుకంటే మేము పే చేస్తాం ప్రీమియం అమౌంట్. మీ బెస్ట్ డివైస్ ఇది. సో దీంతో కూడా ఈ చిల్లర పనులు చేస్తూ ఉంటే మాత్రం వెళ్ళి మీరు ముందుకెళ్ళడం మాత్రం కష్టం. ఒక్క ఈ OS డిపార్ట్మెంట్ లో మీరు రీడిజైన్ చేయడం కానీ ఇలాంటి వాటివన్నీ కట్ చేశారంటే మాత్రం ఫ్యూచర్ లో చాలా ఎత్తుకెళ్తారు. అది మాత్రం ఇప్పటికే చాలా మందికి ఈ OS ఎక్స్పీరియన్స్ వల్లనే IQ ఫోన్స్ వాళ్ళకి వెళ్ళకుండా ఉన్నారనమాట. ఈ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకొని ఫ్యూచర్ లో ఇంప్రూవ్ చేస్తే మాత్రం బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఆబ్వియస్లీగా నేను మర్చిపోయిన ఫింగర్ ప్రింట్ సెన్సార్, దీంతో మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయలేదు, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేశారు అనమాట. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే టిపికల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే తేమ చేతిలో ఉంటే, తేమ పడితే కూడా మన చేతిలో నుంచి ఫాస్ట్ గా అన్లాక్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్తారు అనమాట. బట్ నార్మల్ గా నేను యూజ్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా ఫాస్ట్ అండ్ క్విక్ గా అన్లాక్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు. అండ్ NFC ఇచ్చారు, NFC ఏం రిమూవ్ చేయలేదు, ఆబ్వియస్లీ ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి. అండ్ IR బ్లాస్టర్ మీరు ఎక్కడ చూసినా ఇక్కడ IR బ్లాస్టర్ కనిపించదు, ఎందుకంటే IR బ్లాస్టర్ కెమెరాస్ నాలుగు కనిపిస్తుంది కదా, కింద ఉండే కెమెరాకి అండ్ పక్క లైట్ కి మధ్యలో ఉంటుంది అనమాట. సో మీరు IR బ్లాస్టర్ యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేయకండి,
చేయకండి, ఇలా పెట్టండి కెమెరాని. దేనికైనా మీరు చూపించాలంటే ఇలా పెట్టి యూస్ చేయండి, ఓకేనా. సో ఐఆర్ బ్రష్ అయితే రిమూవ్ చేయలేదు, దాని ఒక ప్లేస్మెంట్ మాత్రం మార్చినారు, అది ఇవ్వడం మాత్రం మంచిగా అనిపించింది. సో కమింగ్ టు కన్క్లూజన్, సో 55,000కి బేస్ వేరియంట్ ఇది మనం కొనొచ్చా బ్రో అని సింగిల్ వర్డ్ చెప్పమంటే మాత్రం నోటీసబుల్ కాన్స్ అయితే ఉందన్నమాట. బట్ డీల్ బ్రేకింగ్ కాన్స్ అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే మనకి ఏదైతే ఉందో ప్రీమియం ఫీచర్స్ అన్ని ఇచ్చారు, లేదని చెప్పలే. ఈసారి IP6869 రేటింగ్ కానీ 2K డిస్ప్లే కానీ ఫ్రంట్ 4K రికార్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు. బట్ నోటీసబుల్ కాన్స్ కూడా ఉంది, అది మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉంది. ఏంటంటే ఫ్రంట్ కెమెరా కొంచెం బిలో యావరేజ్ పర్ఫార్మ్ చేస్తుంది, దాన్ని మీరు మైండ్ లో పెట్టుకోండి, అది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. అండ్ ఇదే ప్రైస్ బకెట్ లో మనం పెరిస్కోపిక్ లెన్స్ ని ఎక్సెప్ట్ చేయొచ్చు, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ చేయొచ్చు అనమాట. ఇది నోటీసబుల్ నాకు అనిపించింది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చిండొచ్చు, అది యాడ్ అని చెప్తాను, ఒక కాన్ గా మాత్రం నేను నోటీస్ చేయను అనమాట. సో ఇది నాకు ఇంప్రూవ్ చేయాల్సిన పాయింట్స్ మాత్రం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రోస్ చూసుకుంటే 8 ప్రాసెసర్ కానీ, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ కానీ, ఈ హాలో లైట్ కానీ, 2K డిస్ప్లే కానీ, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ, IP రేటింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ మనకి ఇవన్నీ కూడా ప్రోస్ ఈ ఫోన్ లో. సో 100% 55,000 దగ్గర మీరు ఫోన్ మంచి ఫోన్ కొనాలనుకుంటే మాత్రం కొనొచ్చు. బట్ ఒక పాయింట్ చెప్తాను, కెమెరా కోసం ఫోన్ కొంటాను బ్రో ఈ కొనొచ్చా అని అడిగితే మాత్రం వద్దని చెప్తా. ఎందుకంటే దీనికన్నా లాట్ బెటర్ మోడల్స్ ఉన్నాయి, బెటర్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ తో, బెటర్ ఫీచర్స్ తో బెటర్ ఫోన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫోన్ కొన్నాను బ్రో మంచి కెమెరాస్ అయినా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా మంచి కెమెరాసే, యూజబుల్ కెమెరాసే, ఎక్కడ వేస్ట్ కెమెరాస్ అని మాత్రం మనం చెప్పామన్నమాట. ఐ హోప్ నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది గైస్ IQ13 యొక్క ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ కమెంట్ చేస్తాను. దివ్ సెరవన్ సైనింగ్ ఆఫ్, జై హింద్.